అందరికీ నమస్కారం. ప్రణామ్స్ టు ది హోలీ ట్రయో ఫస్ట్ శ్రీ రామకృష్ణ. మై ప్రణామ్స్ టు శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద, ఇంకా శారదామాత. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మీకు ఉండాలి. మనమున్న ఈ లాక్డౌన్ టైంలో ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనము బయటికి వెళ్ళకుండా లోపలే ఉంటున్నాం. ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ మన రాజశేఖర్ గారు ఇచ్చింది ఏంటంటే వివేకానంద వివేకవాణి అని ఇచ్చారు. చాలా గొప్ప మనిషి ఆయన గురించి నేను మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిందే కూడా 1500 సంవత్సరాలకి సరిపడా మనకి లిటరేచర్ ఇచ్చెళ్ళారు ఆయన. ప్రస్తుతం మనకున్న భారతదేశంలో ఉన్న సమస్యలన్నిటికీ ఆయన ఎప్పుడో 130 సంవత్సరాల క్రితమే దాన్ని విజువలైజ్ చేసి దానికి సమాధానాలు ముందే ఇచ్చాడు ఆయన. దాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే కనుక డెఫినెట్లీ మనకుండే సమస్యలన్నిటికో పరిష్కారం దొరికిపోతుంది అన్నమాట. బేసిక్గా ఆయనని మనము ఉదహరించాలంటే, లేకపోతే ఆయనతో మాట్లాడాలంటే, ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన ఒక వీర సన్యాసి, అది కాక ఒక విశ్వమానవుడు, అండ్ దెన్ ఈజ్ ఎ విశ్వ విజేత అని చెప్పచ్చు. ఎందుకంటే 1893 సంవత్సరంలో ఆయన పుట్టింది 1863 సంవత్సరం. మన 12th January 1863. ఈ 12th January 1863 1984లో మన భారత ప్రభుత్వం వాళ్ళు నేషనల్ యూత్ డే కింద ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ఈ 12th January నేషనల్ యూత్ డే కింద మనం పరిగణిస్తూ దాన్ని ఆ విధంగా తీసుకెళ్తున్నాం ముందుకే. అయితే చాలా విశేషాలు ఉన్నాయి. నేను కొన్ని కొటేషన్స్ కోట్ చేసుకుంటూ స్వామి వివేకానందని దాన్ని మన జీవితానికి రిలేట్ చేస్తూ కొంత ప్రయత్నం నేను చేస్తాను. చాలా ఉన్నాయి ఆయన ఇచ్చిన సర్వస్వంలో, కొన్ని మాత్రం. ఎందుకంటే మనకున్న సమయంలో ఎంత మటుకు మనం టేకప్ చేయొచ్చు, ఎంత మటుకు మనం వాటిని ఆచరణలో పెట్టచ్చు అనే ఆస్పెక్ట్ని మనం తీసుకుంటాం. మొట్టమొదటిగా స్వామి వివేకానంద అనగానే ముందు ఏం గుర్తొస్తుంది అంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. దీని వెనక చరిత్రని దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలా మనకి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే అంత పెద్ద విషయం ఏముందండి దాని లోపల అని చెప్పి అనుకోవచ్చు. ఈ 5 వర్డ్స్ మొత్తం ప్రపంచాన్ని కుదిపేశాయి. మొత్తం భారతదేశం గురించి ఉన్న ఒక పర్సెప్షన్ ఏదైతే ఉందో అది పూర్తిగా మార్చేసింది ఈ స్పీచ్ అన్నమాట. షికాగోలో ఆయన ఇచ్చిన ఈ స్పీచ్. అయితే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే ఎందుకు అంతమంది, దాదాపుగా 5000 పైచిలకు ఉన్నారు ఆ టౌన్ హాల్ లోపల. వాళ్ళందరూ లేచి నుంచొని స్టాండింగ్ ఓవేషన్, అది కూడా 3 నిమిషాల పాటు ఇచ్చారండి. 3 నిమిషాల పాటు స్టాండింగ్ ఓవేషన్ అంటే మనం 1 నిమిషం నుంచొని తప్పట్లు కొడితే చేతులు నొప్పులు పడతాయి. కానీ 3 minutes పాటు వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే అంత వాళ్ళని ఇంప్రెస్ చేసిన, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ 5 words సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈయన లాస్ట్ స్పీకర్ అండి. ఫస్ట్ స్పీకర్ కాదు, సెకండ్ స్పీకర్ కాదు. దాదాపు చాలామంది అందరూ కూడా వాళ్ళ మతాల గురించి వాళ్ళ దీని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఇంపార్టెన్స్ దానికే ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనేటప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన స్పీచ్లో అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం, ఆ టౌన్ హాల్లో మైకులు లేవు. 5-6 వేల మంది నుంచో ఉన్నారు అక్కడ. ఆయన వాయిస్ ఎంత ఉంటే వాళ్ళందరికీ వినపడేటట్టుగా అది ఉంటుందనేది చూసుకుంటారు. హిందూయిజం గురించి ఆయన మాట్లాడింది చూసినట్టయితే, అంటే దిస్ ఈజ్ ఒక పెద్ద ఉద్యమం లాగా అన్ని మతాలని ఇముడ్చుకోగలిగేది హిందూయిజం అని చెప్పి ఆయన ఆ రోజు అక్కడ నొక్కి వక్కాణించాడు అనమాట. రైట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం యాజ్ ఫర్ as స్వామి వివేకానంద ఈజ్ కన్సర్న్, ఆయన కొటేషన్లు ఎవర్ గ్రీన్ అండి. ఆయన ఎప్పుడో చెప్పారు, 125-130 సంవత్సరాల క్రితం చెప్పినవి ఇవాళటికి కూడా అవి ఇవాళ జరుగుతున్న విషయాలకి మనం కంపేర్ చేసుకుంటే ఇంత విజన్ ఉందా ఆయనకేనా అనిపిస్తుంది అనమాట. దానిలో మచ్చుతునకగా మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు మనం స్వామి వివేకానంద అంటే గుర్తొచ్చే ఒక 2-3 ఉంటాయి కొటేషన్లు. వాటి నుంచి ముందు స్టార్ట్ చేసి మనం ముందుకెళ్దాం. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అన్నాడు ఆయన.
చాలామందికి డౌట్ వస్తుంటారు. రామకృష్ణ మఠంలో మొన్న ఒక సెషన్లో అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్ అని చెప్పగానే ఒక అబ్బాయి లేచి అరైజ్ అవేక్ సార్, డిక్షనరీలో చూస్తే అరైజ్కి అవేక్కి ఒకటే మీనింగ్ ఉంది కదా సార్, ఇది మరి రెండు ఆయనకేం ఇంగ్లీష్ రాదా, అట్లా చెప్పిండి ఏందని అడిగినాడు. రైజ్ ఈజ్ ఫర్ యువర్ బాడీ, అవేక్ ఈజ్ ఫర్ యువర్ మైండ్ అని చెప్పి వివరణ మా స్వామీజీ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, చాలామందికి మనకి కూడా మన భారతదేశంలో కూడా ఇప్పటికీ కూడా జరుగుతుంది. అందుకే ఇండియా ఈజ్ అ స్లీపింగ్ జైంట్, వన్స్ ఇట్ వేక్స్ అప్ ద ఎంటైర్ వరల్డ్ విల్ ట్రెంబుల్ అని చెప్పారు పెద్ద మనిషి. నిజమే, మనం నిద్రపోతూ ఉన్నాం. ఈ నిద్రపోతున్న భారతదేశాన్ని లేపాలి అని చెప్పి ఆయన 125-130 సంవత్సరాల క్రితమే చెప్పినాడు. ఆయన లేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రీడ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా తెలివైన బ్రీడ్ కింద లెక్క మనది. ఇలాంటి తెలివైన వాళ్ళు మరి ఆ తెలివితేటలను ఉపయోగిస్తున్నారా లేదా అంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. నిజంగా ఉపయోగించట్లేదు. ఎంత తెలివైన వాళ్ళు, మనం ఎంత కష్టపడగలిగిన వాళ్ళము, మనం ఎంత సిన్సియరు అని చెప్పడానికి స్వామి వివేకానంద జీవితంలో 1-2 విశేషాలు చెప్తాను నేను. ఈయన షికాగో ప్రయాణం చేస్తున్నప్పుడు షిప్లో వెళ్తున్నారు. ఆ రోజుల్లో మరి ఈ ఫ్లైట్లు ఇవన్నీ లేవు కాబట్టి షిప్లో ప్రయాణమే వెళ్తున్నాడు. ఈ షిప్లో ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్న పెద్ద మనిషి, ఇద్దరు ఏదో పిచ్చాపట్టి మాట్లాడుకుంటూ ఉన్నారు. మాటల సందర్భంలో ఆ పెద్ద ఆయన ఏమన్నారంటే, నేను ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలి, ఈ ఇండస్ట్రీ పెట్టడానికి ఏ దేశం బాగుంటుంది అని చెప్పి నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను, ఏ దేశంలో మనుషులు బాగుంటారు, ఏ దేశంలో నాకు పరిస్థితులు బాగుంటాయని చెప్పి నేను తిరుగుతున్నాను అని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్పడం జరిగింది. అప్పుడు స్వామి వివేకానంద అన్నాడు, మీరు ఏదో దేశానికి వెళ్ళడం ఎందుకండి, భారతదేశం, ఇంత సిన్సియర్ పీపుల్ ఇంకెక్కడ దొరకరు మీకు, ఇంత కష్టపడే పీపుల్ ఎక్కడ దొరకరు మీకు, ఇంత లాయల్ పీపుల్ ఎక్కడ దొరకరు, ఇలాంటి భారతదేశాన్ని వదులుకొని మీరు ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు, మీ ఇండస్ట్రీ భారతదేశంలో పెట్టండి, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ అని చెప్పడం జరిగింది. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, జేఆర్డి టాటా. ఈ జేఆర్డి టాటా స్వామి వివేకానంద చెప్పిన మాటల్ని తీసుకొని ఆయన భారతదేశంలో టాటా ఇండస్ట్రీస్ని పెట్టడం, ఇవాళ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న టాటా ఇండస్ట్రీ, దానికి నాంది అక్కడ ఆ షిప్లో ఆ కాన్వర్జేషన్లో జరిగిందని అని చెప్తారనమాట. మనకున్న తెలివితేటలు, మన తెలివితేటల్ని ఆల్మోస్ట్ చాలా కొటేషన్లో స్వామి వివేకానంద గుర్తు చేస్తూనే ఉంటాడు. కాకపోతే మనకేంటంటే ఇవాళ ఆరంభ సూరత్వం ఎక్కువ, అసలు మన తెలుగు వాళ్ళకి చాలా ఎక్కువ అంటారు. మొదలు పెడతాం యాహూ అని చెప్పి చాలా మోటివేట్ అయిపోయి మొదలు పెడతాం, కొంచెం దూరం పోగానే ఏదో ప్రాబ్లం వస్తుంది. అంటే చిన్న చిన్న ఆబ్స్టకల్స్ ఉంటూనే ఉంటాయి కదా, ఆబ్స్టకల్ రాగానే ఇది నాతో కాదు అని చెప్పి ఇమీడియట్గా గాలి దిగిపోతుంది, పంచర్ అయినట్టుగా అనమాట. అలా ఉండకూడదు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే వెన్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్ థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఐ డోంట్ వాంట్ గుడ్ పీపుల్ ఇన్ ఇండియా అని చెప్పాడు ఆయన. ఐ వాంట్ స్ట్రాంగ్ పీపుల్. నాకు మంచి వాళ్ళు కాదు, స్ట్రాంగ్ కావాలంటే. స్ట్రాంగ్ అంటే ఏంటండి? స్ట్రాంగ్ అంటే సైకలాజికలీ స్ట్రాంగర్, మెంటలీ స్ట్రాంగ్, ఫిజికలీ స్ట్రాంగ్, ఎమోషనలీ స్ట్రాంగ్, సోషలీ స్ట్రాంగ్. అలాంటి వాళ్ళు కనుక నాకు ఇస్తే ఈ భారతదేశాన్ని నేను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతా అని చెప్పాడు ఆయన. అంటే ఆ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడాడు. ఎక్కడుంది ఆ స్ట్రెంగ్త్? చాలామందికి ఇది ఒక డౌట్, ఈ స్ట్రెంగ్త్ ఏడుంది అని చెప్పి. మన లోపటే ఉంది, అది ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. యాజ్ సూన్ యాజ్ యూ గెటప్ ఇన్ ద మార్నింగ్, స్వామి వివేకానంద చెప్పారు, యూ ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ డే, నో వన్ ఎల్స్. చాలామందికి ఇది ఒక డౌట్. అందుకే ఏమో ముహూర్తం చూసుకొని, జనం కుండలి ప్రకారం, రాశి ప్రకారం, నక్షత్రం ప్రకారం అది సెట్ అవుతుందా అని చెప్పి చూసుకొని ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పాడు, యాజ్ సూన్ యాజ్ యూ గెటప్ ఇన్ ద మార్నింగ్, వెన్ యూ సీ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్, బ్రష్ చేసుకోవడానికి ఫేస్లో చూస్తాం కదా, చూసినప్పుడు మీరు నవ్వుతారా, లేకపోతే మిమ్మల్ని గురించి మీరు ఏమనుకుంటారు? జనరల్గా ఏం జరుగుతుందండి ఇవాళ రేపు? పొద్దున్న లేవగానే ముఖము అద్దంలో చూసుకోగానే మనకి ఆ రోజున్న ప్రాబ్లమ్స్ అన్నీ నెత్తి మీద ఉన్నట్టు గుర్తొస్తుంది. యూ సే టు యువర్ సెల్ఫ్ యు ఆర్ ఎ లయన్ అన్నాడు ఆయన పొద్దున్న లేవంగానే. అప్పుడు ఏమవుతుంది? దేర్ విల్ బి లాట్ ఆఫ్ మేకలు వెయిట్ చేస్తూ ఉంటాయి. బట్ ఇఫ్ యూ సే టు యువర్ సెల్ఫ్ ఐఎమ్ ఏ షీప్, లయన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే
ఇక్కడ ఏం చెప్తారంటే ఆయన, యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ వాంట్ టు లివ్ ద డే లైక్ ఏ షీప్ ఆర్ లైక్ ఏ లయన్. నీ చేతిలోనే ఉంది అది. ఏదో ఆర్కిటెక్ట్ లేదు, పొద్దున్న లేస్తే గడ్డం సాములు కూర్చొని ఉంటారు టీవీలో. ఏం చెప్తారు వాళ్ళు? నీకు శని వక్రీకరించింది, నీకు గురువు వక్ర చూస్తున్నాడు కాబట్టి నీకు ఇవాళ సాయంత్రానికి ఏదో ఒక గండము, సాయంత్రానికి నీకు యాక్సిడెంట్ అవుతుంది, అదవుతుంది, ఇది అవుతుంది అని చెప్తారు. కరెక్టా? ఏమో, నాకు ఎప్పుడు అనిపించలేదు. స్వామి వివేకానంద సేస్ యూ ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ డే. నువ్వు డిసైడ్ చేసుకొని బయలుదేరు, నువ్వు ఎట్లా డిసైడ్ చేసుకుని వెళ్తే అది అట్లనే ఉంటుంది అని చెప్పాడు. సో ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ డే అని ఎందుకు చెప్పినాడు ఆయన? ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి పొద్దున్న లేవగానే. అందుకే అన్నాడు, ఆలోచనలన్నిటినీ కట్టడి చేసి ఐఎమ్ ఏ లయన్. లయన్ అంటే ఏంటి? కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్. నేను ఒక లయన్ లాగా బతకాలి, ఇవాళ డే అంతా నాకు లయన్ లాగా ఉండాలంటే ఇది సంథింగ్ ఈజ్ టాకింగ్ అబౌట్ సెల్ఫ్ మోటివేషన్. ఈ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనని మనం మోటివేట్ చేసుకోవాలి. మరి రోజు ఎందుకు చేయాలి? ఎవ్రీడే యూ గాట్ టు డూ ఇట్. ప్రతిరోజు చేయాలి ఆ మోటివేషన్ అనేది. ఒకసారి వస్తే సరిపోదు అది. మోటివేషన్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఆన్ ఎవ్రీ డే. ఇవాళ నేను ఈ సెషన్ను మీ మంచిగా మోటివేట్ చేసేస్తే అయిపోతుందా? మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ షురు. సో ఈ మోటివేషన్ అనేది, దట్ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఆన్ ఏ డే టు డే బేసిస్ యూ టు ఇట్ అని చెప్తాడు. అందుకే పొద్దున్న లేవంగానే లయన్ అనుకొని బయలుదేరు అని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే, పొద్దున్న లేవంగానే మన జనాలకి ఏంటంటే పొద్దున్నే ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి. ఒక స్మైల్ చేసుడు ఉండదు అసలు. తన ముఖం తను అద్దంలో చూసుకున్నప్పుడు ఒకసారి స్మైల్ ఇస్తే ఎంత బాగుంటుంది. ఈ స్మైలే రాదు, ఎందుకంటే ఆ రోజు ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి. ప్రాబ్లమ్స్ గురించి కూడా స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ కామన్. ప్రాబ్లమ్స్ ఉండాలి. నువ్వు బాగా రాటు తేలాలంటే ప్రాబ్లమ్స్ అన్నీ అవి అనుభవిస్తూ వెళ్తేనే రాటు తేలుతారు కదా. ఈ ప్రాబ్లమ్స్ ఉండాలా లేదా అని దాని. అందుకే ఆయన స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అన్నాడు. స్ట్రెంగ్తే లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. అంటే నేను వీక్ అంటే అయిపోయా, నీ బతికెందుకు అనే టైప్లో ఉంటుంది అన్నమాట. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్. ఆ స్ట్రెంగ్త్ ఎక్కడుంది? ఇట్ ఈస్ దేర్, ఇన్హెరెంట్. ఇగో అవన్నీ కూడా నిద్రాణమై ఉన్నాయని చెప్తాడు ఆయన. ఆ నిద్రాణమై ఉన్న శక్తులు ఇంకెక్కడో వెతుకోవాల్సిన అవసరం లేదు, మన లోపట్నే ఉన్నాయి అవి. వాటిని బయటికి తీసి వెన్ యూ పుట్ దెమ్ టు యూజ్ అంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి ఫస్ట్. ఉందా లేదా ఇది ఒక పెద్ద డౌట్ అండి. ఈ డౌట్ ఇస్ ఎ బిగ్ కిల్లర్ కదా. ఈ డౌట్లన్నీ పక్కకు పెట్టి యూ మేనిఫెస్ట్ వాట్ యూ హ్యావ్, యూ కెన్ డూ వండర్స్ విత్ యువర్ సెల్ఫ్ అని. అందుకే ఆయన ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ఆల్రెడీ ఉంది, అది మేనిఫెస్ట్ చేయాలి అని చెప్పినాడు. అన్లెస్ యూ పుట్ ఇట్ టు యూజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ రియల్లీ. అండ్ దెన్ ఈ మీకు స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ దీనిలో చాలా చెప్పాలంటే ఆయన జీవితంలో విశేషాల్లో చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఆయన లైఫ్లో జరిగినప్పుడు దాన్ని షేర్ చేసుకున్నాడు ఆయన. ఒకరోజు ఆయన కాశీ క్షేత్రంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక పక్కన గంగా నది, ఇంకో పక్కన ఒక పెద్ద గోడ ఉంది. అయితే ఒక కోతుల మూక ఈయనకు ఎదురుగా వచ్చిందంట. మరి కోతుల మూక ఎదురు వచ్చేటప్పటికి ఈయన ఏం చేశాడు? పరిగెత్తడం మొదలుపెట్టాడు. వెనక్కి తిరిగి అవన్నీ కూడా ఈయన వెనక దే స్టార్టెడ్ చేజింగ్ స్వామి వివేకానంద. అయితే ఈయనకి ఎదురుగా ఒక సాధువు వస్తున్నాడు. ఆ సాధువు ఏం చెప్పాడంటే, ఫేస్ దెమ్, టేక్ ఏ యూటర్న్ అండ్ దెన్ ఫేస్ దెమ్ అని చెప్పాడు. ఫేస్ ద బ్రూట్స్ అన్నాడు ఆయన. అంటే నువ్వు ఇట్లా పరిగెడితే నీ వెంటనే పరిగెడుతూ ఉంటాయి, నీ మీద అటాక్ చేస్తాయి, బట్ ఒక్కసారి ఫేస్ చేసి చూడు, వెనక్కి తిరుగు అని చెప్పినాడంట. ఈయన వెంటనే వెనక్కి తిరిగితే ఆ కోతుల మూక పారిపోయింది. ఆయన దీన్ని లైఫ్లో ఛాలెంజెస్ మీద రిలేట్ చేశాడు ఆయన. ఛాలెంజెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చాలామంది పారిపోతూ ఉంటారు, రైట్? చాలామంది సూసైడ్లు కూడా చేసేసుకుంటూ ఉంటారు. ఎందుకు? నాతో కాదు ఒక ఇన్నర్ ఫీలింగ్ ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు? బికాజ్ యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ మీద చాలా చెప్పినాడు ఆయన. ఈ పర్టికులర్ ఫేస్ ద బ్రూట్ స్టోరీలోంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఛాలెంజెస్ ఆర్ వెరీ కామన్ ఇన్ లైఫ్. చాలా సర్వసాధారణమైన విషయం ఛాలెంజెస్ అంటే. ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఉండాలన్న అవసరం లేదా? ఉండాలి. ప్రాబ్లమ్స్ ఆర్ రిక్వైర్డ్. ఎందుకు ప్రాబ్లమ్స్ ఉండాలి? ఎందుకంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసినట్టయితే మన జీవితంలోకి
ఇవాళ మీరు ఏ స్టేజ్లో అయితే ఉన్నారో దానికి కారణం ఏంటి? దానికి కారణం మీ ప్రాబ్లమ్సే. మీ సక్సెసెస్ కాదు, మీ విజయాలు కాదు, మీకున్న ప్రాబ్లమ్స్ వల్లనే. ఒక్కొక్క ప్రాబ్లము సాల్వ్ చేసుకుంటా, ఒక్కొక్క మెట్టు ఎదుగుతా మీరు ఈ స్టేజ్కి వచ్చారు ఇవాళ. అవునా కాదా? విజయం సాధించి వచ్చారు ఇక్కడికి? లేదు. ఎన్ని డక్కాముక్కీలు తింటే ఇవాళ ఈ స్టేజ్లోకి మీరు వచ్చారు అనేది ఒక్కసారి మీ మీ పాస్ట్లోకి వెళ్ళి కనుక మీరు గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది. యువర్ వాట్ ఎవర్ యు ఆర్ టుడే ఇస్ బికాజ్ ఆఫ్ యువర్ పాస్ట్ అండ్ బికాజ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద పాస్ట్. మీరు ప్రాబ్లమ్స్ ఉండాలన్నా అవసరం లేదా? అందరూ పొద్దున్న లేవగానే దండం పెడతారు, దేవుడా దేవుడా నాకు ప్రాబ్లం ఉండొద్దు, నేను హ్యాపీగా ఉండాలి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని చెప్పి. నిజంగా అసలు ఏ ప్రాబ్లము లేదనుకోండి, నేను ఛాలెంజ్ చేస్తా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీకు అసలు ఏ ప్రాబ్లము లేకపోతే సాయంత్రానికి హైదరాబాద్లో ఉంటే ఎర్రగడ్డలో జాయిన్ చేయాల్సి వస్తుంది, పిచ్చాసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు? ప్రాబ్లమ్స్ ఉండాలి. ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. వితౌట్ ప్రాబ్లమ్స్ లైఫ్ విల్ నాట్ బి దేర్. మనం నేర్చుకోవాలి అంటే ప్రాబ్లమ్స్లోంచి నేర్చుకుంటాం. అందుకే అంటున్నాను, మీ పాస్ట్లోకి వెళ్ళినట్టయితే ఒక్కసారి మీరు చేసిన పనులు, మీరు మీ 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 గతంలోకి వెళ్ళినట్టయితే మీరు ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ ఇవాళ మీరు ఈ స్టేజ్కి చేరుకున్నారు. కాబట్టి ప్రాబ్లమ్స్ ఉండాలి. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్. మీకు ప్రాబ్లం గురించి చెప్పినప్పుడు స్వామి వివేకానందకి అన్నా హజారేకి ఒక పెద్ద లింక్ ఉంది, తెలుసో లేదో మీకు. అన్నా హజారే యాక్చువల్గా ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆల్సో. అయితే ఆయన ఏమైందంటే ఎందుకో వ్యాపారంలో ఏదో లాస్ రావడం మూలాన దేనివల్ల ఆయన ఆల్మోస్ట్ ఈ డిసైడెడ్ దట్ ఇంకేం లేదు నాకు గతి, సో ఐ హ్యావ్ టు డై, సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయినా అన్నా హజారే. అయితే ఈయన ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో ఒక వెళ్తుంటే రోడ్డు మధ్యలో ఒక పుస్తకాల షాపు. ఈ పుస్తకాల షాపులో ఒక బుక్ కనపడే. ఆయన అది ₹2 పెట్టేమో కొనుక్కున్నాడంట. ఆ రోజుల్లో అంత టైం ఉండి. దాని పేరు ఏంటంటే స్వామి వివేకానంద కాల్ టు ద నేషన్ అని చెప్పి. ఈ బుక్ కొనుక్కొని ఆ బుక్ చదివిన తర్వాత ఆయన ఎంత ఇన్స్పైర్ అయిపోయాడంటే మళ్ళీ ఆయన ఊరికి వెళ్ళిపోయి ఆ ఊర్లో ఉన్న రైతులందరినీ ఇన్స్పైర్ చేసేసి ఆ ఇరిగేషన్లో కొత్త కొత్త సిస్టంలు కొత్త అన్నీ తీసుకొచ్చి ఇవాళ ఆ పర్టిక్యులర్ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు వన్ ఆఫ్ ది రిచెస్ట్ విలేజెస్ ఇన్ అవర్ కంట్రీ. దేనివల్ల? ఈయన వెళ్ళి ఈ ఇన్స్పైర్ అయిన స్వామి వివేకానంద ఆ చరిత్ర చదివి, ఆ బుక్ చదివి, చిన్న బుక్ అండి అది, స్వామి వివేకానంద కాల్ టు ది నేషన్ అని చెప్పి. అంత ఇన్స్పైరింగ్ మనిషి ఈయన స్వామి వివేకానంద. సో అన్నా హజారే చరిత్ర చూసినట్టయితే ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. ఆయన జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది స్వామి వివేకానంద వల్ల అన్నమాట. ఇంకేంటంటే ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్, డూ నాట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్ అన్నాడు. స్ట్రెంగ్త్ ఎక్కడుంది? మన లోపల ఉంది. బిలీఫ్ అనేది ఉండాలి ఆ స్ట్రెంగ్త్ మీద. నాకు ఉంది అనేది తెలుసుకోవాలి కదా. మనకి నాకు లేదు అని అంటే అది 3 సార్లు కూడా అనకూడదు. ఎందుకనంటే మనకి హిందూ మైథాలజీ ప్రకారం ఏంటంటే 3 దేవతలు ఉంటారు. వాళ్ళకి ఏం పని ఉండదు, ఊరికే తదాస్తు 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 అంటారు. మనం మంచి చెప్పినా తదాస్తే, చెడు చెప్పినా తదాస్తే. మరి మనము నాకు లేదు అని చెప్పి 3 సార్లు అనుకుంటే అక్కడి నుంచి తదాస్తు అవుతుంది, ఉన్నది కూడా పోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే మన లోపల ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎలా తీసుకుంటారు నిర్ణయం? మనలో ఉండే శక్తులు, మనలో ఉండే బలహీనతల గురించిన అవగాహన మనకి ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మనం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మీ మీద మీకు నమ్మకం లేదో మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే మీకు ఏదన్నా సమస్య రాగానే ఆ సమస్యను తీసుకొని ఓ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు, లేదా పక్కనే కూర్చున్న జిగిరియార్ దగ్గరికి వెళ్తారు. ఈ పక్కన కూర్చున్న ఒక ప్రాణ స్నేహితుడో జిగిరియారో చాలా క్లోజ్ ఫ్రెండ్ ఏం చెప్పగలడు? మీరు ఆ సలహా అడిగినప్పుడు ఉచిత సలహాలు ఇస్తారు. ఎలా ఇస్తారు? మీరు ఏదన్నా ఈ పని నాతో అవుతుందా అని అడిగితే నీతోనే ఏడవుతుంది అని అంటారు.
ఎందుకు ఇది నీతోనే ఏడవుతుందని ఎందుకంటారంటే మీలో ఉండే శక్తుల యొక్క అవగాహన, మీలో ఉండే బలహీనతల యొక్క అవగాహన వాళ్ళకు ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మీ శక్తులు, మీ బలహీనతల యొక్క అవగాహన వాళ్ళకి ఉంటుందో అప్పుడు వాళ్ళు చెప్పింది నిర్ణయం కరెక్ట్ ఉంటుంది. కానీ మీలో శక్తులు, మీలో బలహీనతల గురించిన అవగాహన మీకు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్ అవుతుంది, అది కరెక్ట్ నిర్ణయం అవుతుంది అన్నమాట. కాబట్టి ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. ఎక్కడనో పోవాల్సిన అవసరం లేదండి. ఇవాళ పవర్ గురించి మనం మాట్లాడితే వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ మనది అన్ని విధాలుగా. మనం ఎప్పటి నుంచో మన సనాతన ధర్మం గురించి, దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వీఆర్ ది స్ట్రాంగెస్ట్ కంట్రీ. మన దగ్గర ఉన్న ఈ కర్మభూమి, ధర్మభూమి ఇంకా చాంతాడంత లిస్ట్ ఉంది మనకి యాజ్ ఫర్ అస్ భారతదేశం ఈజ్ కన్సర్న్. దీన్నే మనకి ఈయన స్వామి వివేకానంద అందరికీ వెళ్ళి చెప్పినాడు. ఆయన చేసిన చాలా ఇంపార్టెంట్ ఉద్యమం ఏంటి అంటే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం బుద్ధుడు ఒక ఎథికల్ ఐడియాలజీ ఇచ్చాడు. ఆయన ఈ ఎథికల్ ఐడియాలజీ అని చెప్పి ఒక డిఫైన్ చేయడం జరిగింది. తర్వాత ఒక 2500 సంవత్సరాల క్రితం ఆదిశంకరుడు ఆయన మళ్ళా మొత్తం భారతదేశం అంతా తిరిగి ఆయన ఒక స్పిరిచువల్ రూపం ఇచ్చాడు దానికి. ఆయన ఇచ్చిన ఎథికల్ ఐడియాలజీకి ఒక స్పిరిచువల్ రూపం ఇవ్వడం జరిగింది. అయితే స్వామి వివేకానంద చేసింది ఏంటంటే, వాళ్ళిద్దరూ ఇచ్చిన ఆ పర్టికులర్ అంటే మన సనాతన ధర్మంలో నుంచి, లేకపోతే మన వేదాల్లో నుంచి, మన శాస్త్రాల్లో నుంచి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని వాళ్ళు కొంచెం సింప్లిఫై చేస్తే, గౌతమ్ బుద్ధుడు ఇచ్చిన ఎథికల్ ఐడియాలజీని, ఆదిశంకరుడు ఇచ్చిన స్పిరిచువల్ ఐడియాలజీని ఈయన ఏం చేశారంటే ఇట్ విల్ చాలా కామన్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే విధంగా ఆ కాంప్లికేటెడ్ దీన్నంతా కూడా మనకి చాలా అంటారు కదా, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అంత ఈజీ చేసేసి మనకి చెప్పడం జరిగిందనమాట. ఇది స్వామి వివేకానంద గొప్పతనం. అయితే ఈయన ఐడియాలజీలో చాలా ఇంపార్టెంట్ ఇది సేవ గురించి ఆయన చెప్పినప్పుడు, ఎదుటి మనిషికి ఎందుకు సేవ చేయాలి, జనరల్గా చాలామంది వాడికి ఎందుకు సేవ చేయాలి, వీడికి ఎందుకు సేవ చేయాలి, నేను దేవుడికి సేవ చేసుకుంటాను, దేవుడికి దండం పెట్టుకుంటాను అనుకుంటారు. ఈయన ఒక ఇంపార్టెంట్ లాజిక్ తీసినాడు దానిలో నుంచి. ఆయన ఏం చెప్పిన అంటే, దరిద్ర నారాయణ సేవ, రోగి నారాయణ సేవ, మూర్ఖ నారాయణ సేవ అని చెప్పడం జరిగింది. అంటే ఒక రోగిలో నారాయణుడిని చూసుకో, దేవుడిని చూసుకో, ఒక మూర్ఖుడిలో దేవుడిని చూసుకో, ఒక దరిద్రుల్లో దేవుణ్ణి చూసుకో అని చెప్పాడు. అంత అంటే మనకి సేవ చేసే అవకాశం కూడా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇవన్నీ అవకాశాలు మీ ముందరే ఉన్నాయి. ఒక రోగిలో దేవుడు ఉన్నాడు, ఒక మూర్ఖుడిలో దేవుడు ఉన్నాడు, ఒక దరిద్రుల్లో దేవుడు ఉన్నాడు అని చెప్పడం జరిగింది అనమాట. రోగి నారాయణ సేవ, దరిద్ర నారాయణ సేవ గురించి చెప్పాను, రైట్. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, క్యారెక్టర్ గురించి డిఫైన్ చేశారు ఆయన. అంటే ఒక వ్యక్తిత్వం కావాలి అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది, పర్సనాలిటీ అంటే ఏంటి అని అంటే ఆయన దాన్ని చాలా ఈజీగా ఉదహరించడం జరిగింది. ఏంటంటే పర్సనాలిటీ ఈజ్ నథింగ్ బట్ ది బంచ్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్ దట్ యూ హ్యావ్. అంటే మనకుండే గుణగణాలు అన్నీ కలుపుకుంటే అది వ్యక్తిత్వం అవుతుంది అని చెప్పడం జరిగింది. అయితే క్యారెక్టర్ గురించి ఈయన జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం. ఒకరోజు ఈయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోజుల్లో మరి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు భారతదేశాన్ని. అయితే ఒక బ్రిటిషర్ ఎదురుగా వచ్చారండి ఆయనకి. ఈయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనకి ఎదురుగా ఒక బ్రిటిషర్ వచ్చాడు. అయితే ఈయన వేషధరణ తెలుసు కదా, ఒక తలకు ఒక పెద్ద పగడి ఉండేది, తలపాగా ప్లస్ ఒక జుబ్బా వేసుకునేప్పుడు కింద ఒక ధోతి ఉండేది. అయితే ఈ ఎదురు వచ్చిన బ్రిటిషర్ ఏమన్నాడంటే, వాట్ ఈస్ దిస్ అవతారం, ఇదేంటి ఇలా ఉన్నావు నువ్వు, వాట్ ఈస్ దిస్, ఇట్ లుక్స్ లైక్ ఎ ఫన్నీ అటైర్, రైట్, యూ లుక్ లైక్ ఎ జోకర్ అని చెప్పి హేళనగా మాట్లాడుతూ ఆ బ్రిటిషరు అన్నాడు ఇంతోటి. వై డోంట్ యూ వేర్ ఎ 3-piece సూట్ లైక్ మీ, నాలాగా 3-piece సూట్ వేసుకుంటే ఒక జెంటిల్మెన్ లాగా కనపడతావు కదా, వై డోంట్ యూ వేర్ ఎ 3-piece సూట్ లైక్ మీ అని చెప్పి అన్నాడంట. అప్పుడు స్వామి వివేకానంద ఆయన ఊరుకోడు కదా, ఆయన కరెక్ట్ సమాధానం చెప్పాడు ఆ బ్రిటిషర్కి. ఇన్ యువర్ కంట్రీ, మీ దేశంలో, ఏ టైలర్ డిసైడ్స్ వెదర్ ఏ పర్సన్ ఇస్ ఎ జెంటిల్మెన్ ఆర్ నాట్.
ఒక దర్జీ డిసైడ్ చేస్తారు, బట్టలు కుట్టేవాడు డిసైడ్ చేస్తారు హూస్ జెంటిల్మెన్ ఆర్ నాట్. కానీ ఇన్ అవర్ కంట్రీ, దట్ ఈస్ ఇండియా, ది క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ డిసైడ్స్ వెదర్ ఎ పర్సన్ ఇస్ జెంటిల్మెన్ ఆర్ నాట్. దట్ ఈస్ ఇండియా అని చెప్పాడు. భారతదేశం అంటే అది క్యారెక్టర్ని బట్టి. ఇవాళ మీరు చూసినట్టయితే వరల్డ్ ఓవర్ ప్రపంచం మొత్తం భారతీయులకి ఇచ్చే రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు? బికాస్ ఆఫ్ అవర్ క్యారెక్టర్, మనకుండే గుణగణాల వలన. ఈ గుణగణాలు మంచివైనప్పుడు థింగ్స్ విల్ బి డిఫరెంట్. కాబట్టి వరల్డ్ ఓవర్ భారతదేశానికి రెస్పెక్ట్ దేనివల్ల వస్తుందంటే దట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ని ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా యాజ్ యూ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ లీవ్ సమ్ మార్క్ బిహైండ్ అన్నాడు ఆయన. అంటే నువ్వు పుట్టావు, ఎందుకు పుట్టావు? పుట్టిపోయిన తర్వాత ఇప్పుడు రోజు తింటే దానిలో ఏం మజా లేదు కదా. ఆదివారం వస్తే ఏదో స్పెషల్ ఉంటుందని అంటారు. ఆ స్పెషల్ కోసం గురువారం నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు. దేర్ ఈజ్ నో థ్రిల్ వితౌట్ దట్. దే షుడ్ బి థ్రిల్ ఇన్ లైఫ్ అని చెప్పాడు. నువ్వు వచ్చావు, ఈ ప్రపంచంలోకి వచ్చావంటే ఏదో ఒకటి సాధించి వెళ్ళాలి అని చెప్పాడు. యూ గాట్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ దిస్ వరల్డ్ అని. ఈ ఈ ఈ ప్రపంచానికి నీవంతు ఏదైనా ఒకటి నువ్వు చేయగలిగితేనే అప్పుడు నీ జన్మకి సార్థకత వస్తుందని చెప్పాడు. దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ హ్యూమన్ మైండ్. ఎందుకు? మళ్ళీ చాలా మంచి కొటేషన్ ఇది. దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్కి లిమిట్ లేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు. అందుకే ఆయన చెప్పాడు హ్యూమన్ పొటెన్షియల్ ఇస్ ఎనార్మస్ అని చెప్పాడు. నిజంగానే ఎనార్మస్ అండి. మన చుట్టూ ఉన్నవన్నీ ఎవడు సృష్టించాడు? దేవుడు కాదు. మన చుట్టూ ఉన్న లైట్లు, ఫ్యాన్లు, ఇంక్లూడింగ్ ద క్లోత్స్ ఆన్ అస్, మన ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఎవరు క్రియేట్ చేశారు? ఇవన్నీ కూడా మానవుడే క్రియేట్ చేశాడు. దేవుడు మనల్ని క్రియేట్ చేస్తే మనం క్రియేట్ చేస్తాం. దేనివల్ల? మనకున్న మేధాశక్తితోటి. మనకొక సూపర్ న్యాచురల్ బ్రెయిన్ ఇచ్చాడు ఆయన. అంతే కదా. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తారు రీసెర్చర్స్, చెప్తున్నారు 84 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవరాశులు. అయితే మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే 83,99,999 జీవరాశులకు బుర్ర లేదు. దాని బుర్ర ఎంతవరకు లిమిట్ చేశారంటే ఒక జంతువుని చంపి తినడం, లేకపోతే తన్ను తాను ఆ జంతువు నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం వరకే లిమిట్ చేశారు. కానీ ఒకటి 84 జీవరాశుల్లో, లక్షల జీవరాశుల్లో ఒక్క జీవరాశికి మాత్రమే సూపర్ న్యాచురల్ బాలన్స్ ఇచ్చారు. అంతే కదా. విత్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకొని అంత ఉంది మనలో అన్నాడు ఆయన. హ్యూమన్ మైండ్, హ్యూమన్ బ్రెయిన్ కెన్ వర్క్ లైక్ ఎనీథింగ్. ద మోర్ కాన్సన్ట్రేటెడ్ ఇట్ ఈజ్, ద మోర్ పవర్ ఈజ్ బ్రాట్ టు బేర్ ద వన్ పాయింట్. ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఫోకస్ లెవెల్స్ ఎంత బాగా ఉంటాయో దాన్ని బట్టి అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తాడు. అంతే హ్యూమన్ మైండ్ యొక్క పవర్ అంత ఉంది అని చెప్పాడు. ఆ మైండ్ పవర్ మనం యూజ్ చేసుకోవాలి. అందుకే మెడిటేషన్ చేయాలని చెప్పాడు. కర్మయోగ, జ్ఞానయోగ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ దెన్ ఈ సెడ్ దెర్ ఈజ్ నో లిమిట్ అండ్ యువర్ లయన్స్, యువర్ సోల్స్ ప్యూర్, ఇన్ఫినిట్ అండ్ పర్ఫెక్ట్. ద మైట్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ విత్ ఇన్ యూ. ఎక్కడో లేదు, మొత్తం ఈ యూనివర్స్లో ఉండే మొత్తం పవర్ అంతా మన చేతిలోనే ఉంది అని అన్నాడు. మన లోపలే ఉంది అని చెప్పాడు ఆయన. కాబట్టి దాన్ని గుర్తెరింగి కనుక మనం దాన్ని ఆచరణలో ఎప్పుడైతే పెడతామో డెఫినెట్గా థింగ్స్ విల్ బీ డిఫరెంట్. మార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో పాము కుబుసం వదులుతుంది అంటారు, అవునా? నెలకొకసారి దాని స్కిన్ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది అంటారు. మనం కూడా వదులుతాం. సైన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మనం కూడా మన బాడీలో పార్టికల్స్ అన్నీ కూడా చిన్న చిన్న పార్టికల్స్ కింద, మన స్కిన్ చిన్న చిన్న పార్టికల్స్ కింద పీల్ ఆఫ్ అయిపోయి మళ్ళీ కొత్త స్కిన్ వస్తూ ఉంటుంది. సో మార్పు అనేది చాలా సర్వసాధారణమైన విషయం అన్న. మార్పు సహజంగా జరుగుతూ ఉంటుంది. మార్పు లేకపోతే మనం పుట్టినప్పుడు ఎంత ఉన్నామో అంతే ఉండిపోయేవాళ్ళం కదా. ఇవాళ ఇంత మార్పు జరిగింది కాబట్టి మనకు ఫిజికల్గా, కెమికల్గా లోపల జరుగుతున్న మార్పు వల్లనే మన బ్రెయిన్ డెవలప్మెంటు, బాడీ డెవలప్మెంటు, ఇవన్నీ గ్రోత్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో చేంజ్ అనేది చాలా. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటాడంటే యువర్ లయన్స్, యువర్ సోల్స్ ప్యూర్, ఇన్ఫినిట్ అండ్ పర్ఫెక్ట్. ద మైట్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ విత్ ఇన్ యూ. మనం లయన్స్ అని చెప్పి అంటే మనం గొప్పోళ్ళు, మనం స్ట్రాంగ్ అనేది మనం అనుకోవాలి కదా ఫస్ట్. ఎప్పుడైతే నువ్వు అనుకోవడం మొదలు పెడతావో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నీ చేంజ్ అని చెప్పాడు. బికాస్ చేంజ్ ఈజ్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు. నా జీవితాన్ని చేంజ్ చేసిన కొటేషన్ ఉంటుంది, టుడే ఈజ్ ది ఫస్ట్ డే ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్.
అంతే కదా, గతం గత, పాతతో వదిలేసేయండి. ఇవాళ నుంచి నా భావి జీవితం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఒక అనుకుంటూ మనం ఎప్పుడైతే మొదలు పెడతామో డెఫినెట్గా అవుతుంది. అంతేగాని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ద బెస్ట్ టైం టు ప్లాంట్ ఎ ట్రీ వాజ్ 20 years బ్యాక్. 20 ఏళ్ల క్రితం విత్తనం వేసుంటే బాగుండేది, వేయలేదు, నా బతికింతే అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ 20 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం వేసుంటే బాగుండేది, కనీసం 20 ఏళ్ల క్రితం వేసుంటే బాగుండేది అనుకుంటూ మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కొటేషన్లో సెకండ్ పార్ట్ ఏంటంటే ద బెస్ట్ టైమ్ ఈజ్ నౌ. లేట్ అయితే అయిపోయింది. గతం గత, లెటర్ స్టార్ట్ నౌ, ఫ్రెష్గా ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాడు. గ్రేట్ రిజల్ట్స్ ఆర్ అటైన్డ్ ఓన్లీ బై గ్రేట్ పేషెన్స్ అన్న. చాలామందికి లేనిది ఇది. అన్నీ ఉంటాయి, పేషెన్స్ లేదు సార్. ఎందుకు? ఇన్స్టంట్గా అయిపోవాలి, ఇన్స్టంట్గా రిజల్ట్స్ రావాలి. యువర్ పేషెన్స్ అండ్ పర్సర్వరెన్స్, గ్రేట్ కరేజ్ అండ్ గ్రేట్ అటెంప్ట్స్. పేషెన్స్ ఉండాలి, కరేజ్ ఉండాలి, అటెంప్ట్ మనం చేస్తూ ఉండాలి, అంటే ప్రయత్నం సాగిస్తూ ఉండాలి. ఇందాక చెప్పినట్టు చాలామందికి ఆరంభ సురత్వం, ముందు వెళ్ళిపోతూ ఉంటాం. ఏదన్నా ఒక చిన్న ఆబ్స్టకల్ వచ్చిందనుకోండి, వెంటనే విత్డ్రా అయిపోతారు. ఇది నా వల్ల కాదు, ఇది నాతో కాదు, ఇది నేను చేయలేనని చెప్పి. ఇవాళ ఉన్న పరిస్థితులు అవే. ఇవాళ మార్పు సడన్గా వచ్చింది కరోనా వల్ల. ఏం జరిగింది మరి? మార్పు వచ్చిన తర్వాత కొంతమంది అడ్జస్ట్ అవుతున్నారు, కొంతమంది అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు, కొంతమంది చాలా బాగుంది అంటున్నారు. ఇదంతా మన పర్సెప్షన్ని బట్టి ఉంటుందండి. నిజమే. నిన్న పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. 12 ఏళ్ల పాటు వనవాసానికి వెళ్ళిన పాండవులు ఏం చేశారు? వాళ్ళ ఫోకస్ అంతా స్కిల్ డెవలప్మెంట్ మీద ఉండింది. 12 ఏళ్లలో ఎన్ని అస్త్రాలు, ఎన్ని తపస్సులు, ఎన్ని సంపాదించారు, ఎంత జ్ఞానం సంపాదించారు. ఆ ఫారెస్ట్లో, అడవుల్లో ఉండి ఋషులను, మునులను కలుసుకుంటూ ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి వాళ్ళు జ్ఞాన సముపార్జన చేసుకుంటూ 12 ఏళ్లలో దే బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. చూసినట్టయితే మీకు మహాభారత యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులే స్ట్రాంగ్ యాక్చువల్గా. కానీ వీళ్ళు తెలివితేటలతోటి గెలవడానికి ఆ జ్ఞానం అంతా కూడా, ఆ విజ్డమ్ అంతా కూడా అది ఆ 12 ఏళ్లలో వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. అర్జునుడు ఇంద్రలోకానికి కూడా వెళ్ళాడు కొన్ని అస్త్రాలు సంపాదించడం కోసం అండి. ధర్మరాజు ధర్మంలో ఇంకా సూక్ష్మాలు తెలుసుకోవడానికి డిఫరెంట్ మునులని. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ విషయం ఏంటి అని అంటే, దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ అస్. దట్ ఈస్ వాట్ స్వామి వివేకానంద సేస్. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీని ఆపర్చునిటీ లాగా తీసుకున్నప్పుడు డెఫినెట్గా విజయం సాధిస్తావు. ఆపర్చునిటీగా ముందు రికగ్నైజ్ చేయాలి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనకు ప్రాబ్లమ్సే కనపడతాయి, ఆపర్చునిటీస్ కనపడవు. బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఆల్సో. ఆపర్చునిటీని రికగ్నైజ్ చేసిన రోజు వీ కెన్ డూ వండర్స్. కానీ ఆపర్చునిటీగా రికగ్నైజ్ చేయాలి. పొద్దున్నే దేవుడు ఒక మూట ఇస్తాడు అని చెప్తాను ఎప్పుడు నేను. మూటలో ఏముంది? మూటలో 24 గంటలు ఉన్నాయి. దాన్ని 60 తోటి ఇంటూ చేస్తే 1440 నిమిషాలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ 60 తోటి చేస్తే 86,400 సెకండ్లు ఉన్నాయి. అవి సెకండ్లు కాదండి. వీ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ ఎస్ ఆపర్చునిటీస్. అన్ని ఆపర్చునిటీస్ దేవుడు రోజు ఇస్తున్నాడు. దండం పెట్టినా పెట్టకున్నా ఇస్తున్నాడు. అందరికీ సమానంగానే ఇస్తున్నాడు. చాలామందికి ఇది ఇంకో అపోహ, ఆయనకి ఎక్కువ ఇచ్చినాడు సార్, నాకు తక్కువ ఇచ్చినాడు, ఆయన నాకంటే తెలివిలోడు, నేనంత నాకు తెలివితేటలు లేవు. ఏం లేదు, తెలివితేటలు ఉండడం లేకపోవడం అని ఏదేం లేదు. అందరికీ ఈక్వల్గానే ఇచ్చినాడు దేవుడు. 3 things ఇచ్చాడు. మొదటిదేమో హార్డ్వేర్, మన బాడీ. సెకండ్ది సాఫ్ట్వేర్, మన మైండ్. ఈ రెండు నడవడానికి ఎలక్ట్రిసిటీ కావాలి కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటెలిజెన్స్. ఈ 3 ఇచ్చినాడు. ఎట్లా ఇచ్చినాడు? ఎప్పుడు ఇచ్చినాడు? పుట్టినప్పుడు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? అందరికీ సమానంగానే ఇచ్చినాడు. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళు తక్కువ చేయలేదు. కానీ ద ఐస్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అట్ ఆల్. మరి ఇచ్చింది ఎంత బాగా నువ్వు ఉపయోగించుకుంటున్నావు? అందుకే ఈయన అన్నాడు, గ్రేట్ రిజల్ట్స్ ఆర్ అటైన్డ్ ఓన్లీ బై గ్రేట్ పేషెన్స్. పేషెంట్ ఉండాలి. అండ్ దెన్ గ్రేట్ కరేజ్, చాలా ఇంపార్టెంట్ కరేజ్. అండ్ దెన్ గ్రేట్ అటెంప్ట్స్. అసలు ఏమి ఆచరణలో పెట్టకుంటే ఏది రాదు కాబట్టి ఆచరణ. వాట్ యు థింక్ దట్ యు ఆర్, ఇది కూడా ఇంపార్టెంట్ కొటేషన్ ఆయన. వాట్ యు థింక్ దట్ యు ఆర్ అండ్ వాట్ యు విల్ థింక్ దట్ యు విల్ బీ అన్నాడు ఆయన. నువ్వు ఏది అనుకుంటే అదే నువ్వు అన్నాడు. అందుకే
ఆయన చెప్పింది యూ అండ్ ఓన్లీ యూ అన్నాడు ఆయన ఒకసారి ఒక కొటేషన్లో. నో వన్ ఎల్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ యు ఆర్. యూ అండ్ ఓన్లీ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ యూ. చాలామంది బ్లేమ్ గేమ్ ఆడుతుంటారు, తీసుకుపోయి వేరే వాళ్ళ మీద పెడతారు. ఆయన వల్ల నా బతికట్లయింది, ఆమె వల్ల నా బతికట్లయింది, లేకపోతే ఇంకోటి డిఫరెంట్ రీజన్స్ చెప్పుకుంటూ వెళ్తారు అన్నమాట. ఈ బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ప్లీజ్, అవసరం లేదని చెప్తాడు ఈయన. ఎవరో కాదు రెస్పాన్సిబుల్. యూ అండ్ ఓన్లీ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ యూ. ఇంకెవడో కాదు. మోసం చేశారంటే మోసం కాబడ్డావు నువ్వు. మోసం వాళ్ళు చేయగలిగే ఆపర్చునిటీ నువ్వు ఇచ్చావు. రెస్పాన్సిబిలిటీ ఎవరిది, లేకపోతే ఎవరిది తప్పు, నీదే తప్పు. హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హ్యూమన్ బర్త్ ఈజ్ ద గ్రేటెస్ట్ బర్త్ వీ కెన్ హ్యావ్. అన్ని జన్మల తర్వాత వచ్చేది మానవ జన్మ. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు. కరెక్టే, శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. మరి ఇందాక నేను చెప్పినట్టు 84 లక్షల జీవరాశులు ఉంటాయంటే మనది ఎన్నో జన్మ ఇప్పుడు? 83,99,999 జన్మలు అయిపోయి 84 లాఖెత్ జన్మలో ఉన్నాం మనం. శ్రేష్టమైన జన్మ. ఇంకా మనం ఏదో చేయలేకపోయినాం, ఏదో సాధించలేకపోయాం అని పెద్ద పెద్ద డౌట్స్ వస్తూ ఉంటాయి జనాలకి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఇన్సైడ్ యూ. మన లోపల నిద్రాణమైన శక్తులు చాలా ఉన్నాయి. వాటి తట్టి లేపాలి. ఎట్లా లేపుతాం సార్? పొద్దున్నే లేచి మనమే లల్లబీ పాడుతూ ఉంటాం, లాలి 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 అని. లేదు, లేపాలి. వాటిని తట్టి లేపినప్పుడు యూ కెన్ డూ వండర్స్ విత్ దట్. ఆ నిద్రాణమైన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకురావాలి. గాట్ టు గెట్ ఇట్. ఎంత టైం ఉంది? చాలా. స్వామి వివేకానందకి ఎంత టైం ఉండిందండి? 30వ సంవత్సరం ఆయనకి 30 years ఏజ్ వచ్చినప్పుడు ఆయన గురువు నుంచి రియలైజేషన్, జ్ఞానోదయం కలిగింది. అక్కడి నుంచి ఆయన ప్రయాణం కేవలం ఒక 8.5 సంవత్సరాలు. ఆయన బతికింది 38.5 years. ఆ 8.5 సంవత్సరాల్లో ఆయన ఏమైతే చేశాడో అదే ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అది ఇంకా 1500 సంవత్సరాలు అంటే అది ఒక పెద్ద సముద్రం లాంటిదని చెప్పొచ్చు. అంత పెద్ద గని అది, లాట్ ఆఫ్ ట్రెజర్. 8.5 సంవత్సరాల్లో ఆయన రాసిన 9 వాల్యూమ్స్. ఒక్కొక్క వాల్యూమ్ 700 పేజీలు ఉంటుంది సుమారుగా, రైట్? ఇది కాక ఆయన స్నేహితులకి, డిఫరెంట్ ఆయన మాంగ్స్ అందరికీ దాదాపుగా ఒక 700 లెటర్స్ రాశారంట ఆయన, ఉత్తరాలు రాశారంట. ఈ ఉత్తరాల్లో నుంచే ఇవన్నీ కొటేషన్స్, ఇన్ని రకాల పుస్తకాలు, ఇవన్నీ కూడా ఎంత ఆయన రీసెర్చ్ చేశాడు. ఆయన భారతదేశం చూస్తే బాధపడేవాడంట ఆయన. ఏంటిది ఇలా ఉంది అని చెప్పి. ఆయన వెస్టర్న్ వాళ్ళకి ఏం చెప్పాడంటే బోల్డ్గా ఉండండి అని చెప్పాడు. మనకి వచ్చి భారతదేశానికి యు బీ బోల్డర్ అని చెప్పాడు. ఇంకా ఎక్కువ మనం ప్రెషర్ పెట్టి చెప్పడం జరిగిందన్నమాట ఇక్కడ. ఇవి చూసినట్టయితే మనకి ఎందుకు మనం ఇప్పుడు స్వామి వివేకానంద వాణి మనకు అవసరము అని అంటే ఎన్ని రకాల టెన్షన్లు ఉన్నాయండి. మీకు తెలుసో లేదో, స్వామీజీ చెప్తుండే మొన్ననే, ఒక భారతదేశంలో రోజుకి 10 లక్షల స్లీపింగ్ పిల్స్ సేల్ అవుతాయంట. 10 లక్షలు ఒక్క రోజుకి. అంటే ఫార్మా కంపెనీస్ ఎట్లా బతికిపోతున్నాయి చూడండి. 10 లక్షల స్లీపింగ్ పిల్స్ ఒక్క రోజులో ఈ భారతదేశంలో అమ్ముడుపోతున్నాయి. అంటే ఎంత టెన్షన్ ఉంది జనాలకి, ఎంత స్ట్రెస్ ఇదవుతుంది. స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడిస్తాడా? మన నక్షత్ర ప్రకారం వస్తుందా? లేదా మన జనం కుండలి ప్రకారం వస్తుందా? కాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, యూ ఆర్ ది క్రియేటర్, యూ ఆర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ డే. యూ క్రియేట్ ఎవ్రీథింగ్. ఎవడో క్రియేట్ చేయడు, మనమే క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. దాంతో స్ట్రెస్ వస్తుందా? దాంతో ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు చూసినారు. ఇప్పుడు లాక్డౌన్లో మొన్న ఎవరో చెప్తున్నారు, కార్డియాక్ కేసెస్ పూర్తిగా తగ్గిపోయినాయంట. గుండె నొప్పితోని జనాలు, హార్ట్ అటాక్లతోని ఎవరు హాస్పిటల్కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ అయిపోయింది, పర్సంటేజ్ చాలా లో అయిపోయింది అని చెప్పి కార్డియాలజిస్ట్ టీవీలోకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎందుకు? వర్క్ స్ట్రెస్ లేదు, ఏ స్ట్రెస్ లేదు, ఇంట్లోనే ఉంటున్నాం మనం. స్ట్రెస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం మనం? వీఆర్ యాడింగ్ ఎవ్రీథింగ్. హూ ఈజ్ యాడింగ్? వి అవర్ సెల్ఫ్స్ ఆర్ యాడింగ్. ఈ స్ట్రెస్ అనే ఆస్పెక్ట్ మీద ఇంకా చూసినట్టయితే చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస ఒక మంచి డెఫినేషన్ ఇచ్చినాడు ఆయన ఒక దీనికి, మ్యాడ్ అనే ఆస్పెక్ట్ మీద. ఈయన పాపం ఆయన దుర్గామాత భక్తిలో లీనమైపోతూ ఉండేవారు ఆయన రామకృష్ణ పరమహంస. ఆ లీనమైపోయినప్పుడు ఆయనలో ఆయన ఏదో పాటలు పాడుకుంటా, లేకపోతే డ్యాన్సులు చేసుకుంటా, అట్లా ఆయన
ఆయన భక్తిని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసేవారు దుర్గామాతకి. అయితే ఈ చుట్టుపక్కల చూసేవాళ్ళందరికీ ఈయన మాట్లాడుకుంటాడు, ఆయన పాట పాడుకుంటాడు, ఏదో డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటాడని చెప్పి ఏమో ఈజీ మ్యాడ్ అని చెప్పి ఎవరో వచ్చి స్వామి వివేకానంద అడిగిన అంటే ఏంది మీ గురువు గారు ఇట్లా చేస్తాడు, ఆయన ఈజీ మ్యాడ్ అని చెప్పి. ఈయన మరి ఉండబట్టలేకపోయి డైరెక్ట్గా గురువు గారిని అడిగినాడు, ఏంది అందరు ఇట్లా అనుకుంటున్నారు గురూజీ, వాట్ ఈస్ దిస్ అని చెప్పాడు. అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస చాలా బాగా సమాధానం ఇచ్చాడు, ఎస్ ఐఎమ్ మ్యాడ్, ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ మ్యాడ్. Somebody is mad behind property, somebody is mad behind buying a vehicle, somebody is mad behind a girl, somebody is mad behind a boy, somebody is mad behind something else. I am mad behind goddess Durga అని చెప్పాడు. సో ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ మ్యాడ్. ప్రపంచంలో ఆ మ్యాడ్ అవ్వాలంటాడు ఆయన, అప్పుడే కదా నీకు సార్థకతం వచ్చేది. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్, యూ గాట్ టు బికమ్ మ్యాడ్ బిహైండ్ ఇట్ అని చెప్పాడు. ఓన్లీ దెన్ యూ కెన్ అచీవ్ ఇట్. పవర్ఫుల్ సమాధానం రామకృష్ణ పరమహంస చెప్పింది. ఇవన్నీ కూడా ఆయన ఉదహరించడం జరిగింది స్వామి వివేకానంద. ఇట్లా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. ఇంకా యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ సక్కర్ యూ వాంట్ ఈజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎక్కడో లేదు, ఎక్కడో పోయి ఎత్తుకాల్సిన అవసరం లేదు, నీ లోపట్నే ఉంది. 7 కొండలు ఎక్కాలా, శబరిమల కొండ ఎక్కాలా, లేకపోతే హిమాలయ పర్వతాలు ఎక్కితే దొరికేది కాదు, అది లోపటే ఉంది. జనాలు ఇది రియలైజ్ కాకుండా ఎక్కడెక్కడనో వెతుకుతూ ఉంటారు. అదేదో చిన్నప్పుడు చెప్పేవాడు కదా, సంకలో పిల్లోని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ యూ, మేనిఫెస్ట్ ఇట్. ఫస్ట్ రికగ్నైజ్, ఎక్స్ప్లోర్ అండ్ దెన్ బ్రింగ్ ఇట్ అవుట్. దాన్ని బయటికి తీసుకొచ్చి యూ కెన్ డూ వండర్స్ విత్ యువర్ సెల్ఫ్. ఎక్కడనూ లేదు అని చెప్పడం జరిగింది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. ఎక్కడి నుంచి వస్తుంది నాలెడ్జ్? ఫోకస్డ్గా ఉంటే కదా వచ్చేది నాలెడ్జ్. ఈ డిఫరెంట్ యావిగేషన్స్, డిస్ట్రాక్షన్స్ అన్నీ నెత్తిలో పెట్టుకొని నీకు కాన్సన్ట్రేషన్ కావాలంటే ఎక్కడ వస్తుంది? ఫోకస్ ఆన్ వన్ థింగ్, కాన్సన్ట్రేట్ అండ్ దెన్ యూ గెట్ ఆల్ దట్ నాలెడ్జ్. ఎక్కడి నుంచో రాదు. యూ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ సైడ్ యూ. ఇది ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది ప్రతి యూత్ అందరికీ కూడా. ఎక్కడనో లేదు, డోంట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ దట్, ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ యూ. కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోండి అన్నాడు. నీలో ఉన్న ఆ శక్తుల్ని బయటకు తీసుకురండి అని చెప్పాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దిస్ కంట్రీ టు ప్రాస్పర్ అని ఎప్పుడో చెప్పడం జరిగింది. ఇంకా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అండ్ ఇంకొకటి, నో దై సెల్ఫ్, యూ మస్ట్ నో వాట్ యు ఆర్, వాట్ యువర్ రియల్ నేచర్ ఈజ్. మన రియల్ నేచర్ మనం తెలుసుకోవాలి. అందుకే మన లోపలికి తొంగి చూడమని చెప్పినాడు ఆయన. కొటేషన్లో నాకు నచ్చిన ఇంకొక మంచి కొటేషన్ ఒకటి ఉన్నదండి. టాక్ టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే, వన్స్ ఎవ్రీ డే, అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ డే అన్నాడు. టాక్ టు యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ డే, అదర్వైజ్ యు ఆర్ మిస్సింగ్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ ఎ మీటింగ్ విత్ అన్ ఎక్సలెంట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. రోజుకు ఒక్కసారి మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఈ ప్రపంచంలోనే ఒక ఇంపార్టెంట్ ఎక్సలెంట్ పర్సన్ తోటి మీటింగ్ మిస్ అయిపోతారు మీరు అన్నాడు. ఎవరండి ఎక్సలెంట్ పర్సన్? మనమే. మరి మనతో మనం మాట్లాడుకోవడం, డూ మెడిటేషన్, నో యువర్ సెల్ఫ్, నో యువర్ స్ట్రెంగ్త్స్, నో యువర్ వీక్నెసెస్. మీ లోపల ఉండే శక్తులు, మీ లోపల ఉండే బలహీనల గురించి అవగాహన తెచ్చుకోండి. ఆ అవగాహన వచ్చిన రోజు దట్ విల్ బి డిఫరెంట్. ఇది ఎక్కడో లేదు. మళ్ళా ఏదో గని తవ్వితే ఏదో ఎంత మట్టి తీస్తే ఔన్స్ బంగారం దొరికింది. మనలో తీయాల్సింది ఏంటంటే మనలో ఉన్న బుర్రలో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ తీయాలి. ఆయన ఎవరో స్కల్ప్టరు బ్యూటిఫుల్ కృష్ణుడి విగ్రహం తయారు చేసినాడు. అయితే వచ్చిన వాళ్ళందరూ చూస్తా ఒక పెద్ద మంచి ప్రొఫెసర్ గారు వెళ్ళి, అబ్బా ఎంత బాగా తయారు చేసినావు, కృష్ణుడు న్యాచురల్గా కృష్ణుడిలాగా ఉన్నాడు అని చెప్పాడంట. అప్పుడు ఆ స్కల్ప్టర్ ఏమనంటే, శిల్పి, నేను చేసింది ఏం లేదు, కృష్ణుడు ఆల్రెడీ దానిలో ఉన్నాడు, నేను అన్వాంటెడ్ స్టోన్ అంతా తీసేసిన అన్నాడంట. అవసరం లేనిది పనికిరాని అంతా రాయినంతా తీసేస్తే కృష్ణుడు బయటకు వచ్చాడు, ఆయన ఆల్రెడీ దానిలోనే ఉన్నాడు అని చెప్పినాడంట. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నీ ఉన్నాయి మన దగ్గర. అయితే అన్వాంటెడ్ ఏవైతే మనం తీసేస్తామో అప్పుడు మన కరెక్ట్ క్యారెక్టర్ ఏంటి, కరెక్ట్ పర్సనాలిటీ, కరెక్ట్ వ్యక్తిత్వం బయటకు వస్తుంది. అవసరం లేనివి ఏమున్నాయి? చాలా ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. పొద్దున్న లేచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన దినచర్యని కనుక మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే అన్వాంటెడే ఎక్కువ ఉంటాయి, యూజ్లెస్ థింగ్సే ఎక్కువ ఉంటాయి.
పనికొచ్చే పనులు అనేవి పనికొచ్చేవి అంటే ఏంటి? మన జీవితానికి, మన గమ్యానికి, మనం సాధించాలి అనుకుంటున్న ఆ పర్టికులర్ అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్ అవర్ లైఫ్ ఏదైతే ఉందో దానికి పనికొస్తే అది పనికొచ్చినట్టు. దానికి పనికిరాదు అంటే అది పనికిరాని పని. ఈ పనికొచ్చే పనులు చేస్తున్నారా, పనికిరాని పనులు చేస్తున్నారా ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే యూ విల్ రియలీ ఫైండ్, తెలిసిపోతుంది మీకు వేర్ యూ స్టాండ్ అనేది. అందుకే అన్నాడు, యూ ట్రై నో దై సెల్ఫ్, యూ మస్ట్ నో వాట్ యు ఆర్ అండ్ వాట్ యువర్ రియల్ నేచర్ ఈజ్. దేనికోసం బతుకుతాం? వై ఆర్ వి లివింగ్? దేర్ షుడ్ బి సమ్ రీజన్ ఆర్ పర్పస్ బిహైండ్ ఇట్. ఆ పర్పస్ లేకపోతే ఎందుకు బతుకున్నాం? వేస్ట్. పర్పస్ అంటే ఏంటి సార్? చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు. పిల్లలకి ఎప్పుడు నేను ఒక మంచి స్టోరీ చెప్తాను, ఎన్నిసార్లని రిపీట్ చేయొచ్చు ఆ స్టోరీని. దానిలో చాలా అర్థం ఉంది ఆ స్టోరీలో. ఒక కుక్క పరిగెడుతుంది. కుక్క పరిగెడితే ఏమవుతుంది జనరల్గా? ఆ కుక్క వెనుక ఇంకో కుక్క పరిగెడుతుంది. అట్లా 10 కుక్కలు, 20 కుక్కలు, 30 కుక్కలు, 100 కుక్కలు పరిగెడుతూ ఉన్నాయి. ఒకదాని అంటే ఒకటి వెళ్తూ ఉన్నాయి. మొదటి కుక్క ఒక ఊరు నుంచి ఇంకో ఊరు అట్లా ఒక అడవిలోకి వెళ్ళిపోయింది. 99 కుక్కలు గొర్రెల మందలకి అన్నీ ఫాలో అవుతుంది. ఈ మొదటి కుక్క యూటర్న్ తీసుకొని రిటర్న్ వచ్చింది. ఈ 100th డాగ్, 100వ కుక్క ఈ మొదటి కుక్కను అడిగిందంట, కైకు బాగ్రా రే, ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది. అంటే అప్పుడు మొదటి కుక్క ఏం చెప్పిందంటే, ఐ వాజ్ చేసింగ్ ఏ ర్యాబిట్, నేను ఒక కుందేల్ని వేటాడుతున్నాను అని చెప్పింది. రైట్. అంటే అప్పుడు అంటే ఏమర్థమైంది అక్కడ? అంటే ఒక్క మొదటి కుక్కకు మాత్రమే పర్పస్ ఉంది, మిగతా వాటన్నిటికీ మక్సదు లేదు. ఏదో వెళ్తున్నాయి, గొర్రెల మంద లేక పోతా ఉన్నాయి. మళ్ళీ 100వ కుక్క మొదటి కుక్కను ఇంకొక విషయం అడిగిందంట, దొరికిందా మీలాక్యా, అంత పోటుగాని లేక పరిగెత్తున్నావు కదా, నీకు దొరికిందా అని అడిగిందా. అంటే దొరకలేదు. ఎందుకు దొరకలేదు? అప్పుడు మొదటి కుక్క చాలా పవర్ఫుల్ సమాధానం చెప్పింది, ఇఫ్ ఐ గెట్ ఇట్, నాకు దొరికితే నాకు ఒక పూట భోజనం, కానీ ఆ కుందేలుకి జీవితం. ఇవాళ దాని పర్పస్ ఏదైతే ఉందో నా పర్పస్ కంటే ఆ పర్పస్ బలమైనది అయింది కాబట్టి ఇవాళ అది విజయం సాధించిందని చెప్పాను. అర్థం చేసుకోండి పర్పస్ ఎంత ఇంపార్టెంట్ అనేది లైఫ్లో. రైట్. ఎందుకు బతుకుతున్నామంటే అల్టిమేట్గా మనం ఏం సాధించి పోవాలనేది అల్టిమేట్ థింగ్. ఆడిపోతే ఆడు కూడా అడుగుతాడు, క్యాకర్కే ఆయారే అని అడుగుతాడు దేవుడు కూడా. మనం సమాధానం చెప్పాలి అక్కడ. వీఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్. దట్ ఈస్ వాట్ స్వామి వివేకానంద సేస్. వీఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్. ఆ పర్పస్ని అకంప్లిష్ చేసుకొని వెళ్ళాలి. ఆ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకొని దాన్ని మనం అకంప్లిష్ చేసుకొని ఎప్పుడైతే మనం చేరుతామో జీవితానికి సార్థకత ఉంటుంది. లేకపోతే ఏదో బతికినాం అన్నట్టుగా ఉండకూడదు అన్నమాట. సార్థకత అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సార్థకత గురించి నేర్చుకోవాలంటే స్వామి వివేకానంద నుంచే నేర్చుకోవాలి. అదే నేను చెప్పిన 38.5 సంవత్సరంలో ఆయన ఏం అకంప్లిష్ చేయాలో ఆయన చేసేసినాడు. ఇవాళ కొన్ని లక్షల కోట్ల మంది ఇన్స్పైర్ అయ్యి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఆయన ఇచ్చిన ఐడియాలజీ, ఆ ఐడియాలజీని లక్షల మంది, కోట్ల మంది వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆయన చెప్పడం కూడా చెప్పండి, 1500 సంవత్సరాల పాటు నేను ఇచ్చిన కంటెంట్ అంతా కూడా 1500 సంవత్సరాల పనికి వస్తుంది మీకు అని చెప్పినాడంట. అంత ఇది ఆల్ గ్రేట్ అండర్టేకింగ్స్ ఆర్ అచీవ్డ్ త్రూ మైటీ ఆబ్స్టకల్స్. అంటే ప్రాబ్లం లేకుండా, ఆబ్స్టకల్స్ లేకుండా మనం ఏది అచీవ్ చేయలేము. ఆబ్స్టకల్స్ కంపల్సరీగా ఉంటాయి. ఆబ్స్టకల్స్ లేకుండా, ఆబ్స్టకల్స్ అంటే మనకి రోడ్ బ్లాక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇబ్బందులు అనుకోవచ్చు. ఇవన్నీ మనం ఈ డకాముఖీలు అన్నీ తినుకుంటేనే మనం ఒక ప్రోగ్రెసివ్గా మనం మన గమ్యం వైపు వెళ్ళచ్చు. సో ఆబ్స్టకల్స్ లేకుండా ఎవ్వడు ఏదో పెద్ద అచీవ్ చేసింది ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఆబ్స్టకల్స్ విల్ బీ వెరీ వెరీ కామన్. ఉంటేనే ప్రాబ్లమ్స్ ఉంటేనే మనకి వీ కెన్, బికాజ్ విత్ ప్రాబ్లమ్స్ ఓన్లీ వీ కెన్ రీచ్ టు దట్. ఇదన్నమాట. ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం అనేది ఉండదన్నమాట. కాబట్టి అన్ని గ్రేట్ అండర్టేకింగ్స్ ఆర్ అచీవ్డ్ ఓన్లీ త్రూ ప్రాబ్లమ్స్. తర్వాత ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ అంటే చాలా ఉంటాయి. ఎందుకు మన రీసెర్చర్సే చెప్తున్నారు, సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే రోజుకి 70,000 ఆలోచనలు వస్తాయంట. అంటే హ్యూమన్ బ్రెయిన్కి, మన మైండ్కి 70,000 ఆలోచనలు వస్తాయండి. ఎప్పటి నుంచి? పొద్దున
లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు. ఈ 70,000 ఆలోచనల 75% పనికిరాని ఆలోచనలు ఉంటాయి. 75% యూజ్లెస్ ఆలోచనలే ఉంటాయి, రైట్? సో హియర్ ఈ పనికిరాని ఆలోచనలు ఆర్ నెగటివ్ ఆలోచనలు ఏవైతే మనం పాజిటివ్ ఆలోచనల కింద ఎవరైతే దాన్ని కన్వర్ట్ చేసుకుంటారో వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. అందరికీ 70,000 ఆలోచనలే వచ్చినాయి. స్వామి వివేకానందకి వచ్చినాయి, నరేంద్ర మోడీకి వస్తున్నాయి. నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, 70,000 వస్తాయి, వాళ్ళకి 75% నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. కాకపోతే పాజిటివ్గా మార్చుకోవడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో దే విల్ బికమ్ గ్రేట్. సో ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ ఫిజికలీ, ఇంటలెక్చువలీ, స్పిరిచువలీ, రిజెక్ట్ ఇట్ యాజ్ పాయిజన్. ఏదైతే మనని వీక్ చేస్తున్నాయో దాన్ని విషం అనుకోండి అంటున్నాడు. రిజెక్ట్ చేసేయండి. అండ్ దెన్ దెర్ ఈజ్ నో లైఫ్ ఇన్ ఇట్, ఇట్ కెనాట్ బి ట్రూ. ఎప్పుడైతే మనకి మన జీవితానికి మనని వీక్ చేస్తున్నాయో, మనం బలహీనం పరుస్తున్నాయో అలాంటివి, అది ఫిజికల్గా కావచ్చు, ఇంటలెక్చువల్లీ కావచ్చు, స్పిరిచువల్లీ కావచ్చు, వాటిని రిజెక్ట్ చేసేయండి. దాన్ని విషంగా ట్రీట్ చేయండి అన్నాడు. ఎందుకంటే దానిలో జీవం లేదు. అందుకే స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అని అన్నాడు. ఆ వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని తీసిపారేయండి, డెత్ కింద పరిచేయండి. యూ హ్యావ్ టు రిజెక్ట్ ఇట్. వన్స్ యూ రిజెక్ట్ దట్ యూ విల్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. మన దినచర్యలోకి వెళ్ళి మన డైలీ రొటీన్లో మనం చేస్తున్న పనులని మనం చూసినట్టయితే, మనం ఎదుర్కొంటున్న వాటిని చూసినట్టయితే, దానిలో ఏవైతే నిన్ను వీక్ చేసేస్తున్నాయో ఇలాంటి ఆస్పెక్ట్స్ని మనం పాయిజన్ కింద మనం కన్సిడర్ చేసి వీ హ్యావ్ టు గో హెడ్ అని చెప్పాడు అనమాట. సో ఇది స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. 12:20 అవుతుంది. సో నాకు 12 వరకు టైం ఇచ్చారు, ఇంకో 15-20 నిమిషాలు పర్వాలేదు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం నేర్చుకున్న విషయం, తెలుసుకున్న విషయం ఏంటంటే వివేకవాణి. ఆయన ఐడియాలజీ చాలా అద్భుతమైన ఐడియాలజీ. భారతదేశాన్ని ఒక సూపర్ పవర్ కింద మనం తీసుకువెళ్ళాలంటే ఇవాళ స్వామి వివేకానంద ఐడియాలజీ చాలా బాగా పనికొస్తుంది, రైట్? ఆయన చెప్పిన వాటిల్లో మనం ఆచరణలో పెట్టడం అనేది ఇంపార్టెంట్. వింటారు చాలామంది, వినింది మళ్ళీ ఇంకొక షోలోంచి వదిలేయడం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడం అనేది కనుక మనం చేసినట్టయితే భారతదేశం, మనకున్న ఈ కల్చర్, మన సనాతన ధర్మం కానీ, మన వేదాలు కానీ, మన ఉపనిషత్తులు కానీ చాలా పవర్ఫుల్ ఇవి. వాటిని మనం వాటిని గురించి తెలుసుకోవాల్సిన ఆ సింపుల్ లాంగ్వేజ్లో ఆయన ఇచ్చాడు. కాబట్టి అవి తెలుసుకొని మనం ముందుకు వెళ్తే డెఫినెట్గా మన భారతదేశం ఎక్కడికో వెళ్తుంది. డెఫినెట్గా ఒక సూపర్ పవర్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా అంత తెలివిగల వాళ్ళం. మన దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. వాటిని నిద్రపుచ్చకుండా వాటిని బయటికి తీసుకొచ్చి లెట్ us see that we go ahead and then do it, right? Thank you very much.